నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. జియో పాలిటిక్స్, అదేవిధంగా డీప్ స్టేట్ యాక్టివిటీస్, ప్రచ్ఛన్న యుద్ధాలకు సంబంధించినటువంటి సమాచారము, ఇంకా చెప్పాలంటే గూఢచార వ్యవస్థలు, ఆపరేషన్స్కి సంబంధించిన వివరాలతో కూడినటువంటి సిరీసే ఈ డీప్ కట్. ఇందులో ఈరోజు మనం భారతదేశంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులోనూ సివిల్ వార్ జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శక్తుల్ని ప్రేరేపించేటువంటి ప్రయత్నాలు, కుట్రలు అదే పనిగా డీప్ స్టేట్ చేస్తూ వస్తోంది. అండ్ భారతదేశంలో ఒక సివిల్ వార్ వచ్చే విధంగా ఒక ప్రయత్నాలు చేసి మాస్ ప్రొటెస్ట్లు, అంటే ఎక్కువ మంది ఒకేసారి నిరసనలకు దిగడము, తద్వారా ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టడము, పక్క నుంచి సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలు అటు నుంచి దాడులు చేయడము, అండ్ అంతర్గతంగా భారత్లో ఒక సంక్షోభ స్థితిని నెలకొల్పడము, తద్వారా భారత్లో ప్రభుత్వాన్ని మార్చడము, ఇటువంటి కుట్ర చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. అది ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి దాఖలాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆపరేషన్స్ ఎలా చేస్తారో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అసలు ప్రాక్సీ వార్ అంటే ఏంటి, నిజానికి ఆయా దేశాలు ఎలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దేశాలని విచ్ఛిన్నం చేయడమో, ఇంకా చెప్పాలంటే అందులో విభజనవాదాన్ని రేకెత్తించడము, అక్కడ ఒక అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేసి ఏం సాధిస్తారు, ఈ విషయాలు నేను కొంచెం కీలకమైన అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్, అవర్ వరల్డ్ ఇన్ డేటా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఈ యుద్ధాలు అండ్ శాంతి నెలకొల్పినటువంటి సందర్భాలకు సంబంధించి ఎప్పటికప్పుడు డేటాని తీసుకొని ఆ డేటాని అనలైజ్ చేసి కొన్ని గ్రాఫ్స్ ద్వారా లేకపోతే కొన్ని ఇమేజెస్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఒక థింక్ ట్యాంక్, అవర్ వరల్డ్ ఇన్ డేటా అనేది. ఇందులో మొదటి నుంచి, అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి యుద్ధాలు, డైరెక్ట్ యుద్ధాలు అంటే ప్రత్యక్ష యుద్ధాలు, లేదంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సంక్షోభ స్థితులు, సివిల్ వార్కి దారితీసినటువంటి అంశాలు, అండ్ ఆ సివిల్ వార్ని అంతర్జాతీయంగా ఆయా దేశాలు ఎలా వినియోగించుకుంటున్నాయి, ఇంటర్నేషనలైజ్ చేస్తున్నటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి డేటాని పొందుపరిచి ఒక డేటాని మన ముందుకు తెచ్చింది. అందులో 3 అంశాలుగా వీటిని విరగొట్టారు. యుద్ధాలు అండ్ శాంతి నెలకొన్నటువంటి సందర్భాలను అన్వయిస్తే, అనలైజ్ చేస్తే అందులో 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఇంటర్స్టేట్ వార్స్, అంటే 2 దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగినటువంటి సంఘటనలు. రెండవది నాన్ ఇంటర్నేషనలైజ్డ్ ఇంట్రాస్టేట్ వార్స్. ఇంట్రాస్టేట్ వార్ అంటే సివిల్ వార్, ఆ దేశంలోనే ఆ దేశపు ప్రభుత్వానికి లేదా ఆ దేశపు రెబేలియన్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్కి మధ్య జరిగేటువంటి పోరాటము. సో అది ఇంట్రాస్టేట్ వార్ అంటారు, సివిల్ వార్. ఇది సివిల్ వార్స్, కానీ ప్రపంచంలోని మిగతా దేశాలకు సంబంధం లేదు, కేవలం ఆ దేశపు అంతర్గత సమస్యగానే ఉంటూ వస్తున్నవి. ఇవి ఎన్ని ఉన్నాయి, దాని డేటా ఏంటి. అండ్ మూడవ అంశం ఏంటంటే ఇంటర్నేషనలైజ్ అయినటువంటి సివిల్ వార్స్ ఏంటి. ఈ 3టికి సంబంధించినటువంటి డేటాని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో మనం చూస్తే మీకు అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మ్యాప్ని చూస్తే ఇంటర్ స్టేట్ వార్స్ అనేవి బ్లూ కలర్లో ఉన్నవి ఇంటర్ స్టేట్ వార్స్. అవి నిజానికి చాలా తక్కువగానే ఉన్నాయి, అంటే వాటిలో పెద్దగా హెచ్చు తగ్గులు అవి లేవు. అక్కడక్కడ కొన్ని ప్రత్యక్ష యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో అసలు యుద్ధాలే లేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక దేశము ఇంకో దేశానికి మధ్య యుద్ధం చేయాలంటే పెను నష్టం సంభవించే అవకాశం ఉన్నాయి. కాబట్టి అగ్రరాజ్యాలు అసలు వాటి జోలికి వెళ్ళవు. సో అగ్రరాజ్యాలుగా చెప్పబడే సోవియట్ యూనియన్ కావచ్చు, యూనియన్ బ్లాక్ అప్పటి నుంచి, అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మొదలైనటువంటి సోవియట్ యూనియన్ బ్లాక్, ఇటు ఉన్నటువంటి యుఎస్ బ్లాక్, వీళ్ళిద్దరి మధ్య ఏ రోజు కూడా ప్రత్యక్ష యుద్ధం జరగలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యమైన దేశాలు, పెద్ద దేశాలు ఏవి కూడా ప్రత్యక్షంగా తలపడలేదు. ఎందుకంటే దాంట్లో జరిగే నష్టం ఏంటో వాళ్ళకి తెలుసు, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. సో ప్రత్యక్ష యుద్ధానికి వెళ్ళరు. కానీ ఏం చేస్తారు, ఆయా దేశాల్లో సివిల్ వార్కి దారితీసేటువంటి అంశాలు ఏవైనా ఉంటే వాటిని ప్రొవోక్ చేస్తారు. దాన్నే ఇంట్రాస్టేట్ వార్స్ అంటారు. ఇప్పుడు మీకు గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఇంట్రాస్టేట్ వార్స్. ఈ ఇంట్రాస్టేట్ వార్స్ అనేవి అడపాదడపా చాలా వరకు ఆయా దేశాల్లో నడుస్తూనే ఉన్నాయి. అంటే ఆయా దేశాల్లో మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అంటారు, లేకపోతే మిలిటెన్సీ కావచ్చు, రెబేలియన్ గ్రూప్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్తో జరిగేటువంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ కోసం పనిచేసేది కావచ్చు, ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని, ఆ సివిల్ వార్స్ని ఇంటర్నేషనలైజ్ చేసే ఉద్దేశంతో, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆ సమస్యను చిత్రీకరించి యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ అయ్యేలా చేసి, అండ్ ఆయా దేశాలు, అమెరికా కావచ్చు, లేకపోతే యూకే కావచ్చు, ఇంకా చెప్పాలంటే అటు రష్యా కావచ్చు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యని ఇంకాస్త పెద్దది చేస్తారనమాట. సో సివిల్ వార్ అంతర్గతంగా ఉన్నటువంటి ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఇంకాస్త తీవ్రతరం చేసి
అది ఇంకా పెను నష్టాన్ని కలిగించే విధంగా ఆయా దేశాల్లోనే వీళ్ళు పనులు చేస్తారు. ఇది మూడో రకం. ఇదేంటంటే ఇంటర్నేషనలైజ్డ్ ఇంట్రాస్టేట్ వార్స్. ఇవి గత 2010 సంవత్సరం తర్వాత నుంచి విపరీతంగా పెరిగాయి. అంతకుముందు పెద్దగా నెంబర్స్ లేవు, చాలా తక్కువనే జరిగాయి. కానీ 2000 సంవత్సరం అంటే కోల్డ్ వార్ ముగిసిన తర్వాత, సోవియట్ యూనియన్ 1990స్లో కొలాప్స్ అయిన తర్వాత, ఈ ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆయా దేశాల అవసరాల కోసం వాడుకునే ప్రక్రియ విపరీతంగా పెరుగుతూ వచ్చింది. మీరు నెంబర్స్ చెప్తాను నేను. అసలు 2010 తర్వాత నుంచి ఎన్ని జరిగాయో 2001 నుంచి 2012 మధ్య చాలా తక్కువ, సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. అంటే ఎన్ని దేశాల్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఇంటర్నేషనలైజ్ చేశారు, ప్రపంచవ్యాప్తం చేశారు అని చెప్పడానికి 2001లో 5 సివిల్ వార్స్ జరిగాయి. వాటిని ఆయా అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, లేకపోతే లండన్, యూకే కావచ్చు, ఇవన్నీ దేశాలు వాడుకున్నాయి అన్నమాట, వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నవి. 2001లో 5, 2002లో 3, 2003లో 3, 2004లో 4, ఇట్లా మొత్తం లెక్కేసి చూస్తే ఆల్మోస్ట్ 9 ఈజ్ మ్యాక్సిమం. 2012లో 9 దేశాల్లో ఈ ఇంటర్నేషనలైజ్ అయినటువంటి సివిల్ వార్స్ ఉన్నాయి. కానీ 2013 తర్వాత నుంచి పరిస్థితి చూస్తే డబుల్ డిజిట్లోకి వచ్చాయి. 2013లో 10 దేశాల్లో జరిగాయి, 2014లో 16 దేశాల్లో ఈ సివిల్ వార్స్ జరిగాయి, 2015లో 21, 2016లో 18, 2017లో 23, 2018లో 19, 2019లో 26, ఆ తర్వాత 2020లో 27, 2021లో 26 దేశాల్లో కాన్ఫ్లిక్ట్స్ నెలకొన్నాయి, 2022లో 21 దేశాల్లో, 2023లో 21 దేశాల్లో, 2024లో 19 దేశాల్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే 2013 తర్వాత అటు అమెరికా కావచ్చు, ఇటు రష్యా కావచ్చు, ఇంకా చెప్పాలంటే అటు చైనా కావచ్చు, ఇప్పుడు 3 దేశాలు ఇంకో సూపర్ పవర్ దీంట్లోకి చేరిన నేపథ్యంలో చైనా, రష్యా, అమెరికాలు కలిసి ఆయా దేశాల్లోని అస్థిరతని, అంటే కొంత ఒక అస్థిర వాతావరణం ఉంటే గనక, ప్రభుత్వాలు తమ మాట వినకపోతే గనక, ఆ నాయకులు తమ చెప్పినట్టుగా వినకపోతే గనక, ఆ దేశంలోనే ఆ నాయకుడికి, ఆ పర్టికులర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రెబెలియన్ గ్రూప్స్కి ఆర్మ్డ్ వెపన్స్ని సప్లై చేయడము, ఆయుధాలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, వాళ్ళకి లాజిస్టికల్ సపోర్ట్ చేయడము, ట్రైనింగ్స్ ఇవ్వడము ఇచ్చి ఆ రెబెలియన్స్ని, ఆ మిలిటెంట్స్ని, వాళ్ళని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగదోసి ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ఈ 3 దేశాలు చేస్తున్నాయి. అటు అమెరికా చేస్తోంది, ఇటు రష్యా చేస్తోంది, అటు చైనా చేస్తోంది. సరే, రష్యా పనిగట్టుకొని చేసే వాటికంటే కూడా ఇంకొంచెం అమెరికాతో పోలిసి తక్కువనే చెప్పాలి. సో అమెరికా సిఐఏ ఆపరేషన్స్ ఏమో అదే పనిగా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలు. మీకు ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను నేను. 1945 అంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అప్పుడే జపాన్ మీద అణుబాంబు దాడి చేయడంతో ఈ రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది నిజానికి అప్పటికి. కానీ 1945లో ఒకవైపు జపాన్ నాశనం అయిపోయింది, అండ్ జపాన్ కాలనీగా ఉన్నటువంటి చైనాని విడిచి జపాన్ బయటకు వెళ్ళిపోయింది. మావో నేతృత్వంలోని ఆర్మ్డ్ స్ట్రగుల్ కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, అటు కొమింటాంగ్ నేతృత్వంలోని సాయుధ పోరాటం కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి జపాన్ మీద పోరాటం చేశారు. జపాన్ లాస్ట్కి వెళ్ళిపోయింది. సో సాయుధ పోరాటం వల్ల చైనాకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఉన్న ఈ 2 పార్టీలు, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, 2 కొమింటాంగ్ అనే పార్టీ. సో ఈ కేఎంటీ అనే పార్టీ అమెరికా వాళ్ళకి ఫండ్ చేస్తూ వచ్చింది, అండ్ ఈ మావో నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీకి సోవియట్ యూనియన్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో ఇద్దరూ కలిసి మొత్తానికి జపాన్ అయితే బయటకు పంపించారు. కానీ ఆ తర్వాత ఎవరు అధికారం చెలాయించాలనే ప్రశ్న వచ్చింది. చైనాలో 1945లో సివిల్ వార్ మొదలైంది. సివిల్ వార్ ఎవరి మధ్య అంటే ఈ కొమింటాంగ్ అనే పార్టీకి అండ్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి మధ్య సివిల్ వార్ జరిగింది. ఇద్దరు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. ఒకరు సోవియట్ యూనియన్ ఒకరిని బ్యాక్ చేస్తోంది, ఒకరిని అమెరికా బ్యాక్ చేస్తోంది. సో ఈ ఇద్దరు మధ్య యుద్ధం జరిగింది. సివిల్ వార్లో చాలామంది చనిపోయారు. చివరికి అందులో గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా గెలిచింది, మావో నేతృత్వంలోని పార్టీ గెలిచి ఈ కొమింటాంగ్ పార్టీ ఓడిపోవడంతో వీళ్ళందరినీ బయటకు తరిమేశారు. వీళ్ళందరూ పోయి తైవాన్లోనూ అక్కడ ఇక్కడ శరణార్థులుగా వెళ్ళిపోయారు. సో తైవాన్కి వెళ్ళిపోయారు. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిసిపి ఆధ్వర్యంలోనే ఒక ఏక పార్టీ వ్యవస్థగా చైనా ఏర్పడింది 1949లో. అంటే చైనాలో జరిగినటువంటి సివిల్ వార్లో ఓవైపు సోవియట్ యూనియన్ బ్యాక్ చేసింది, ఇంకోవైపు అమెరికా బ్యాక్ చేసింది. కానీ అమెరికా అందులో ఓడిపోయింది. దాంతో చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో ఏర్పడింది.
ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని యుద్ధాలు కూడా ఉన్నాయి. యుఎస్ఎస్ఆర్ యుఎస్కి సంబంధించి నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య కూడా ఇట్లాంటిదే వాతావరణం వచ్చింది. 1950వ దశకంలో 50 నుంచి 53 మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది. కొరియాలో నార్త్ కొరియా సౌత్ కొరియాకి మధ్య యుద్ధం నెలకొన్నప్పుడు సౌత్ కొరియాకి అమెరికా సపోర్ట్ చేసింది, నార్త్ కొరియాకేమో యుఎస్ఎస్ఆర్ అండ్ చైనా సపోర్ట్ చేశాయి. ఈ రెండు దేశాలు ఇటు సపోర్ట్ చేశాయి. సో ఆ యుద్ధం మనకు తెలుసు, ఆ రెండు విడిపోయాయి, రెండు దేశాలుగా ఏర్పడి ఇప్పటికే అవి కొట్టుకుంటూనే ఉంటాయి, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. ఇక 1960స్కి వచ్చేసరికి ఈవెన్ కాంగో, ఇప్పుడు వియత్నాం వార్ కూడా దీంట్లో కీలకమైంది. వియత్నాం, నార్త్ వియత్నాంకి సౌత్ వియత్నాంకి మధ్య యుద్ధం జరిగింది. ఆల్మోస్ట్ నార్త్ వియత్నాంకి ఏమో యుఎస్ఎస్ఆర్ చైనా సపోర్ట్ చేశాయి, సోవియట్ యూనియన్ అండ్ చైనా సపోర్ట్ చేశాయి. సౌత్ వియత్నాంకి అమెరికా సపోర్ట్ చేసింది. అమెరికా నేరుగానే సైన్యాన్ని సౌత్ వియత్నాంలో దింపింది. ఆ ఇద్దరికి మధ్య జరిగినట్టు నార్త్ సౌత్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో నార్త్ వియత్నామే విజయం సాధించింది. దాంట్లో అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు కాంగోలో ఇట్లాంటి దీనికి ఒకరు ఒక దగ్గర ఏమో ఒకరు గెలుస్తారు, ఒకరేమో ఇంకో దగ్గర ఒకరు గెలుస్తారు. ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు కాంగోకి వస్తే, కాంగో అనే దేశంలో సోవియట్ యూనియన్ ఏర్పరిచినటువంటి ప్రభుత్వాధినేత ఉంటే ఆయన లుముంబా అనేటువంటి వ్యక్తి, ప్యాట్రిస్ లుముంబా అనే వ్యక్తి సోవియట్ యూనియన్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగోలో ఒక రెబెలియన్ గ్రూప్కి అమెరికా సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి అమెరికా తన డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని అని చెప్పి నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఇట్లా అనేక దేశాల్లో ఇది జరుగుతూ వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నెంబర్స్, ఎగ్జాంపుల్స్ చాలానే ఉంటాయి. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఇదే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ మద్దతు పలికినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అప్పటి వరకు ఉండింది. కానీ అక్కడ ఒక రెబెలియన్ గ్రూప్ని ఫామ్ చేయించి తాలిబాన్లు ఈ మతోన్మాదులు ఈ ముజాహిదీన్లని ఏర్పాటు చేసి ఈ ముజాహిదీన్ల ద్వాను అమెరికానే వాడుకుంది, అమెరికానే ఫండ్ చేసింది, వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చింది, సిఐఏ ట్రైన్ చేసింది. అండ్ అక్కడ ఉన్నటువంటి మన అమెరికాకు సంబంధించినటువంటి సైన్యం ట్రైన్ చేసినటువంటి వాళ్ళందరూ కలిసి సోవియట్ యూనియన్ పైన కొట్లాడారు. సో అప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడితే సోవియట్ యూనియనే రంగంలోకి దిగింది, యుద్ధానికి వచ్చింది. సోవియట్ యూనియన్ కూడా మట్టి కరిపించారు తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. అఫ్కోర్స్ తర్వాత ఆ తాలిబాన్లే అమెరికా మీద దాడి చేశారు. అదే అల్ ఖైదా అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద దాడి చేసిన తర్వాత విషయం అది. సో ఎక్కడైనా కానీ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ని కొనసాగిస్తూ ఉండడం అనేది ఈ అగ్రరాజ్యాలు పనిగా పెట్టుకున్నాయి. ఎందుకంటే దాంట్లో 3 లాభాలు ఉంటాయి. ఒకటి, ఇందులో ఏంటంటే మేజర్గా ఫస్ట్ వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడతారు. ఏంటంటే మా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆ దేశానికి సంబంధించిన అంతర్గత సమస్య అంటారు. అండ్ ఆ దేశానికి సంబంధించిన అంతర్గత సమస్య అంటూనే అక్కడ ఏదో ఒక పక్షాన్ని ఎంచుకొని వాళ్లకు సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడమో, మాట్లాడడమో, లాజిస్టికల్ సపోర్ట్స్ ఇవ్వడమో వెనకాల నుంచి బ్యాక్ డోర్ నుంచి వస్తూ ఉంటారు. ఒకటి, వాళ్ళకేం సంబంధం లేదు. 2, అడ్వాంటేజ్ ఏంటంటే ఆ దేశాల పౌరులకి ఎటువంటి నష్టం వాటిల్లదు. సో బయట దేశాల్లో ఏమైపోయినా పర్వాలేదు, ఎంతమంది ఎన్ని లక్షల మంది చనిపోయినా పర్వాలేదు, కానీ అమెరికన్ పౌరులకి ఏమీ కాకూడదు. అటు రష్యాలో కూడా ఏం జరగదు. సో ఇప్పుడు చైనాలో కూడా ఏం జరగదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరగకుండా బయట మాత్రం ఈ యాక్టివిటీని చేస్తూ ఉంటారు. ఇక మూడో అంశం ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నంత కాలము ఇండియానేమో యుఎస్ఎస్ఆర్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుంది, రష్యా నుంచి. పాకిస్తాన్ ఏమో అమెరికా సపోర్ట్ చేస్తుంది, F-16లు అవి ఇవి వాళ్లకు అమెరికానేమో ఇస్తూ వస్తుంది. సో ఎప్పుడు కూడా ఇంకొక దేశానికి సపోర్ట్ చేస్తుంటే ఈ దేశం ఇటువైపు సపోర్ట్ చేస్తుంటారు. సూపర్ పవర్స్ గేమ్ ఇది. సో ఇది నిజానికి సోవియట్ యూనియన్కి అమెరికాకి మధ్యనే చాలా సంవత్సరాల పాటు ఈ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన టైంలో కోల్డ్ వార్ అంటారు దాన్ని. ఆ కోల్డ్ వార్ జరిగిన టైంలో చాలా దేశాలు చితికిపోయాయి. నిజానికి చాలా దేశాలు నాశనం అయిపోయాయి. అఫ్కోర్స్ అందులో నుంచి బయటపడి ఇప్పటికీ మనం నిలదొక్కుని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీగా భారతదేశం ఉంది అని అంటే కనుక నిజంగా ఇది దేవుడి దయ ఒక రకంగా చెప్పాలంటే. ఈ పాటికి మన దేశం ఇంకా కొలాప్స్ అయిపోయి ఉండాల్సింది ఒక రకంగా చెప్పాలంటే, వాళ్ళు చేసినటువంటి దురాగతాలు మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి తెలుసుకుంటే. ఇక ఇవన్నిటికంటే కూడా ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అని అంటే కనుక మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని అమెరికాలో ఉంది. ఇది డీప్ స్టేట్కి అనుసంధానించబడ్డటువంటి ఒక ఆర్గనైజేషన్. నిజంగా చెప్పాలంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు, ఆయుధాలు తయారు చేసేటువంటి కంపెనీలు అన్నీ కూడా దీంట్లో భాగస్వాములు. సో పర్టికులర్లీ ఒక దేశంలో యుద్ధం వచ్చింది అని అంటే ఆ దేశానికి ఆయుధ సామాగ్రిని అందించడము, లాజిస్టికల్ సపోర్ట్స్ ఇవ్వడము, ఇంకా చెప్పాలంటే మనము శాటిలైట్ టెక్నాలజీ ఇవ్వడము, టెక్నాలజీ దగ్గర నుంచి అన్ని అంశాల్లో ఈ అమెరికా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ డబ్బుల్ని, ఈ గ్రాంట్స్ని తీసుకొని వీళ్ళు ఆ పర్టికులర్ దేశానికి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి దాన్ని మళ్ళీ డీప్ స్టేట్కి తరలించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అందులో మేజర్గా ఇప్పుడు ఉక్రెయిన్ లాంటి దేశం దీనికి కరెక్ట్ ఉదాహరణ. యుక్రెయిన్ని కావాలని ప్రొవోక్ చేసి నేటోలో కలపడానికి కోసమని యుక్రెయిన్ని వాళ్ళు ప్రొవోక్ చేశారు. సో నేటోలో చేరతానని యుక్రెయిన్ అనుకుంటున్న టైంలో రష్యా దాడి చేసింది. సో రష్యా దాడి చేయగానే ఆ పేరు చెప్పుకొని పూర్తిగా యుక్రెయిన్కి మనం సపోర్ట్ చేయాలి, రష్యా పుతిన్ మాస్ మర్డరర్ అనే ఒక మాటను తీసుకొచ్చి నరేటివ్స్ బిల్డ్ చేసేసి సో ఉక్రెయిన్ మీద పూర్తిగా మనం డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకి డ్రోన్స్ ఇచ్చి డైరెక్ట్గా అమెరికా రంగంలోకి దిగదు. అమెరికన్ సైన్యం అక్కడ ఉండదు, కానీ అమెరికన్ సైన్యం ఏం చెప్తుందో అదే వ్యూహాన్ని ఉక్రెయిన్ చేస్తూ వస్తుంది. నిజానికి ఉక్రెయిన్ లాంటి దేశము అమెరికా సపోర్ట్ లేకుంటే ఉక్రెయిన్ లాంటి దేశాన్ని ఈ పాటికి రష్యా ఎప్పుడో చిదిమేసి ఉండేది. సో అమెరికా, యూరోపియన్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇంతకాలం వరకు కూడా ఉక్రెయిన్ కొనసాగుతూ వస్తుంది, ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఇందులో ఏంటి, అమెరికన్ గ్రాంట్స్ కోట్ల రూపాయలు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడికి వెళ్తాయి. సో వాటిని బేస్ చేసుకుని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వీళ్ళు ఆయుధాలు ఇస్తారు. సో ఈ ఆయుధాలకు వీళ్ళకు గిరాకీ పెరుగుతుంది, వీళ్ళకు రెవెన్యూ వస్తుంది, వీళ్ళకు ప్రాఫిట్స్ వస్తాయి. సో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఫార్మా ఇండస్ట్రీ, అటు ఆయిల్ లాబీ, ఇట్లా రకరకాల లాబీల ద్వారా ఆయా దేశాల్లో యుద్ధాన్ని రేకెత్తించడం ద్వారా వీళ్లకు లాభాలే తప్పితే నష్టం అనేది లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం చాలా వరకు ఆయుధాలను వదిలేసి వెళ్ళింది అనంటే ఆ వాటిని తాలిబాన్లు వాడాలనే వాళ్ళ ఉద్దేశం. తాలిబాన్లు లేకపోతే వాళ్ళు దాన్ని వాడితే దానికి ఆల్టర్నేట్గా అమెరికన్ టెక్నాలజీకి అగెయిన్స్ట్గా మనము పోరాడాలంటే మళ్ళీ మనం టెక్నాలజీ తెచ్చుకోవాలి కాబట్టి అమెరికానే సపోర్ట్ తీసుకోవాలి మనం. ఇట్లా ఒక పెద్ద విష వలయాన్ని అమెరికా సృష్టించింది, డీప్ స్టేట్ సృష్టించింది. సోవియట్ యూనియన్ కూడా అందులో భాగస్వామిగా ఉండింది ఇంతకుముందు, కానీ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత అమెరికన్ డీప్ స్టేట్ ఆధిపత్యమే ఎక్కువగా నడుస్తోంది. దీనికి చెక్ పెట్టడానికి ఇప్పుడు చైనా కూడా రంగంలోకి దిగింది. అందుకే ఇప్పుడు మయన్మార్లో అటు అమెరికన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఇక్కడ చైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, మయన్మార్లో కనబడుతున్నాయి. అండ్ బంగ్లాదేశ్ విషయంలో అటు చైనా పెట్టుబడులు పెడుతోంది, మన భారత్కి సరిహద్దుల్లో ఉన్నటువంటి మన భారత్కి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ని డెవలప్ చేయడానికి అటు చైనా డబ్బులు ఇస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు అమెరికా బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ చేసింది. మీరు నేపాల్లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని చైనా పూర్తిగా బ్యాక్ చేస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు అమెరికా డీప్ స్టేట్ వచ్చి ఇక్కడ నేపాల్లో రెజీమ్ చేంజ్ ప్రభుత్వాన్ని మార్చింది. అంటే ఇదొక మూడు ముక్కలాటలాగా అటు రష్యా, ఇటు చైనా, ఇటు అమెరికా మధ్య నెలకొన్నటువంటి ఒక సూపర్ పవర్ గేమ్లో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూనే అందుకే నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి ఎజెండా ఏంటి అనంటే ఆత్మనిర్భర్ భారత్. సో ఈ దేశం మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కుట్రలు భారతదేశానికి, భారత ప్రభుత్వానికి తెలుసు. సో వీళ్ళు ఆయుధాలు అమ్ముకోవడం కోసం మన దగ్గర అస్థిరతను క్రియేట్ చేస్తుంటారు. అసలు ఆయుధాల డిపెండెన్సీయే వాళ్ళపైన లేకుండా చేస్తే, మన దేశంలో మన అవసరాలకు తగ్గట్టుగా మనమే ఆయుధాలు తయారు చేసుకోగలిగితే, సో మనం ఇంకా మిగతా వాళ్ళ మీద డిపెండ్ కాము అని అంటే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ అస్థిరత క్రియేట్ చేయడం సగం తగ్గిస్తారు. నెంబర్ 2, పాకిస్తాన్తో ఇష్యూ అదే జరిగింది. నెంబర్ 2, ఇప్పుడు మనం పూర్తిగా ఆత్మనిర్భర్ అవ్వలేదు, ఇంకా మనం అవ్వాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు అందుకే ఒక వికసిత్ భారత్ అనంటే గనక మనం రాబోయే రోజుల్లో పూర్తి ఆత్మనిర్భరతను చాటుకోవాలి, అన్ని రకాలుగా, ఆర్థికంగా అండ్ ఆయుధాల పరంగా, రక్షణ రంగ పరంగా, అదేవిధంగా కల్చరల్లీ, సాంస్కృతికంగా కూడా మనల్ని మనం ఇండిపెండెంట్ చేసుకోవాలి. మన భారతదేశం అంటే మన సివిలైజేషన్, మన నాగరికత, మన పాత చెప్పాలంటే ప్రాచీన సంస్కృతిని మనం ఆకళింపు చేసుకొని ఈ భారతదేశానికి ఒక ఐడెంటిటీ ఉందన్న భావనని మనము ప్రోధి చేసుకుంటే, పెంచుకుంటే ఈ కుట్రలన్నింటినీ మనం పటాపంచలు చేయగలం. సో అన్నింటికీ మళ్ళీ మొదట ఒకటే మూలం, సనాతన ధర్మం ఏం చెప్పిందో దాన్ని సరిగ్గా మనం ఆకళింపు చేసుకోవడమే ఈ కుట్రలు కుతంత్రాలన్నింటికీ కూడా సమాధానం. సో ఆ సనాతన సంస్కృతి వైభవాన్ని మనం తెలుసుకోవడము, మన ఏన్షియంట్ విజ్డమ్ని మన భావితరాలకు అందించడము, అండ్ భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, భౌగోళికంగా అభివృద్ధి చెందే విధంగా మన ప్రభుత్వం చేసే ప్రయత్నాల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడము. ఆ దిశగా ఎవరు సపోర్ట్ చేసినా సరే వెళ్ళాలి. అందుకే జాతీయవాదం ఈరోజు ఈ అన్ని విలక్షణాలకి, అన్ని అవలక్షణాలకి ఒక సమాధానం అవ్వబోతోంది. సో అందుకే జాతీయవాదాన్ని ప్రోధి చేయడానికి నేషనల్ స్టెప్ కూడా పనిచేస్తోంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టెప్. ఈ వీడియోని 10 మందికి రీచ్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.